నమస్తే ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. తడమండలం వేనాడు గ్రామంలో వెలిసి ఉన్న దావుద్ షా వల్లిల్లా దర్గా నందు జరుగునున్న గంధ మహోత్సవ కార్యక్రమంకు దర్గా వద్ద భక్తులకు కావాల్సిన అన్ని వసతులను దర్గా కమిటీ వారు సమకూర్చడం జరిగింది. ఈ గంధ మహోత్సవానికి కులాలకు మతాలకు అతీతంగా భక్తులు బాబాను దర్శించుకోనున్నారు. सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक राम देवगन मेरे यतजपति प्रणवदंग गगनगलनु ततभत्तामुनि నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ఆదేశాల మేరకు తుఫాన్ ముందస్తు చర్యల్లో భాగంగా సూలూరుపేటలోని ఫైర్ స్టాఫ్ సిబ్బంది స్థానిక కాలంగి నదిలో గజ ఈతగాలతో బోటు ప్రయాణం చేసి బోటు దాని పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ చలమయ్య తదితర ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. తిప్పనాది బయట పెట్టి లోపల చేరి కొట్టేస్తాం. వెయిట్ మీద ఎక్కద నా కాలే కడదాం సపోర్ట్ ముందు కడతామా చెప్పులు వేసుకోవా ముళ్ళు ఉంటాయి. చెప్పులు ఆడదా రోప్ కావాలా? దాంట్లో రోప్ వేయబడి దాని లోపల దొచ్చు ఉండనా పడిపోకుండా
అన్నారా సైడ్ ఉంది డ్రైవర్ ఆపరేటర్ కదా అంత కాదు అది జాగ్రత్త ఎక్కువ ఏంటి అసలు నీకేం కాదు ఎక్కువయా ఈతొచ్చు కదా నీతో ఈసారి వాళ్ళ ట్రిప్ పోయినాను అటు మాత్రం ఓలికేసలు ఇట్లా మన ఒకటి దాంట్లో ఎక్కాలట్టప్పుడు ఈయన నేనా సింహర్స్ నలుగురు ఒక బోట్ ఆపరేటర్ ఇద్దరు బోట్ ఆపరేటర్లు మీరు కూడా ఎక్కుతారా ఎక్కండి కిరణ్ స్టార్ట్ వేసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన బ్యాంక్ రుణాల సంబంధించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కోసం సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బ్యాంక్ అధికారులతో కలిసి దర్వార సత్ర మండల కార్యాలయం నందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు నియోజకవర్గంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. డిస్టర్బెన్స్ లేకుండా అయింది కానీ ఆ నంబర్ సబ్సిడీ అడ్జస్ట్ అయింది ఎక్కడ వెరిఫై చేయాలి అలాగే రిపోర్టు బ్యాంక్ లో బీసీకి అది మీ మైండ్ సెట్ పాజిటివ్ అండి దాని మీద నెగటివ్ గవర్నమెంట్ ఇంకా తీసుకొచ్చి ఇవ్వాలి అమ్మా మండే రోజుకి మండే మీటింగ్ పెట్టారు. మండే మీరు పినాని బ్యాంక్ మేనేజర్ గారితో 15 to 16 నుంచి టోటల్గా ఏ లోన్ ఇచ్చారు. గ్రామ సచివాలయాలు ఈ అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినాం కాబట్టి మేము లోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. ఒక 10 days టైం ఇస్తే మరి 17, 18 and 18, 19 ఏవైతే గ్రౌండ్ చేయాలో అన్నీ కూడా బ్యాంకర్స్ మళ్ళీ పిలిపించుకొని జస్ట్ 2 గారు కూడా మండే మీటింగ్ పెట్టుకుంటున్నారు బ్యాంకర్స్ అందరితో కలిపి. మీరు 15th లోపల 10 days మీరు అడిగారు. 15th లోపల ఏ అయితే పెండింగ్ ఉన్నాయో అన్నిటినీ సబ్సిడీ వచ్చి ఏ లోన్స్ అయితే పెండింగ్ ఉన్నాయో అన్నిటి కూడా కంప్లీట్ చేయాలి. 15th కంప్లైన్స్ రిపోర్ట్ కావాలి. ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయినా కూడా రిపోర్ట్స్ కావాలి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని సూలూరుపేటలోని కచేరీ వీధి నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ నరేంద్ర, ఎంఆర్ఓ రవికుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పొట్టి శ్రీరాములు విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గురువయ్య కన్నుల పంటను జనించి గురువయ్య కన్నుల పంటగ ఎదిగి గాంధీ మహాత్ముని అడుగు జాడలను అనుసరించి నీవు కదిలావు. నిస్వార్థానికి మారు పేరుగా నీతికి శ్రీరాములు గారికి మీరు రావాలి. ఇంకా రండి ఇంకా కొద్దిగా జోహార్ జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి. పొట్టి శ్రీరాములు, శ్రీరాములు, పొట్టి శ్రీరాములు. బాబు అయిపోయిందా బాబు? అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఇక్కడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కొరకు 58 దినాలు నిరాఘాటంగా తను ఆమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి అంకురార్పణ చేశారు. ఒక్క దినంగాన నెహ్రూ గారు ఒక్క దినం ముందు దిగి వచ్చింటే ఆయన మనకు ప్రాణాలతో దక్కుండేవారు. కానీ దురదృష్టవశాత్తు డిలే చేశారు. యాక్చువల్గా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ పుట్టింది, తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఏం విడిపోలేదు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమే. 5 సంవత్సరాల నుంచి దాన్ని మూసిపెట్టారు. ఈ దినం జగన్ గారు, ఈ గవర్నమెంట్ గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర అవతరణ దిన ఉత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం జరుపుకోవడం అంటే ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ఆంధ్ర అవతరణ కోసమే ఆయన ప్రాణాలు అర్పించిన దాన్ని మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. ఇలాంటివి ఇంకా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అందరికి కూడా తెలియజేయాలి. కాబట్టి అలాంటి వాళ్ళు మనలో కూడా పుట్టాలని చెప్పని నేను కోరుకుంటూ ఈ ఆంధ్ర అవతరణ దినాన్ని నేను మీకు అందరికి కూడా సంతోషకరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్రంలో జన్మించారు. ఆయన 1901 మార్చి 16న జన్మించారు. మరి ఆయన గాంధీకి సహచరుడు. మరి గాంధీజీ గారు అప్పట్లో ఈ పొట్టి శ్రీరాములు వంటి వాళ్ళు 10 మంది ఉంటే ఈ దేశానికి ఒక్క రోజులో స్వాతంత్రం తెచ్చారంటే ఆయనకి గాంధీ గారికి ఉన్నటువంటి
సంబంధం ఎటువంటిదో మనందరికీ తెలుసు. ఆయన 6 సంవత్సరాలు ఈ సబర్మతి ఆశ్రమంలో ఉండి దేశ స్వాతంత్రం కోసం ప్రయత్నించినటువంటి నాయకుల్లో ఒకరు. మరి అటు తర్వాత 1946లో ఈ యొక్క దేశం రాష్ట్రం మద్రాసులో జరిగినటువంటి తెలుగు ప్రజలకి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశంతో గురువు సామూర్తి అని ఆయన ఇంట్లో బ్రహ్మర్షి ఆయన ఇంట్లో ఈయన సత్యాగ్రహం చేయడం మొదలైంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈరోజు నవంబర్ 1 మనం ఘనంగా అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు మన పొట్టి శ్రీరాములు గారు 53 రోజులు నిరాహార దీక్ష చేసి ఈ తెలుగు జిల్లాలో ఉన్న అందరూ కలిపి మద్రాసు రాష్ట్రం నుంచి విడగొట్టి మనకి ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలుగా కృషి చేసి ఆయన అమరులైనారు. వారికి నివాళులు అర్పిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు గారికి అమరహేగా మనం ఉంచుకుంటూ తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ రాష్ట్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నాయకులు, అధికారులు మరియు రాజకీయ ప్రముఖులు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అన్ని రోజులు పట్టు విడనటువంటి వ్యక్తి వాడని పిలుస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాగల చవితి పండగ సందర్భంగా సూలూరుపేటలోని శ్రీ చంగాలమ్మ దేవస్థానం వద్ద ఉన్న పుట్ట వద్ద నాగల చవితి పండగ ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు వేకజాము నుండే పుట్ట వద్ద బారులు తీరి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు కావలసిన తగు వసతులను ఆలయ ఈవో శ్రీనివాసురెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీ చండాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా దేవస్థానంలో ఉన్న పుట్ట దగ్గర భక్తులందరూ ప్రశాంతంగా పుట్ట దగ్గర పాలు పోసి ఆ పుట్టను దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని ఈ పుట్ట దగ్గర పాలు పోస్తున్నారు. దేవస్థానం సిబ్బంది అక్కడ అందుబాటులో ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పుట్ట దగ్గర పాలు పోసిన తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానంలో చేయటం జరిగింది. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.